టైం ఇద్దామని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. పోలీస్ ఫోర్స్ దాన్ని సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తుందని నేను నమ్ముతున్నాను. శ్రీనివాస్ గారు మీరేం చెప్తారు? రేపటికల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఎవరైతే ఈ దారుణానికి పాల్పడ్డారో అని చెప్పి సాంబశివరావు గారు చెప్తున్నారు. ఇదే అంటున్నాను మేము, ఈ ఒక్క సంఘటన గురించి కాదు, ఇటువంటి సంఘటనలు అనేక జరగడం, దాడులు, ప్రతీకార దాడులు జరగడం, ఇది ఈ వ్యవస్థలో కంటిన్యూస్ అయిపోతున్నాయి. ఇందాక పెద్దలు చెప్పినట్టు వంగవీటి మోహన్ రంగా గారి హత్య కేసులో ఎవరెవరు నిందితులు ఉన్నారో అనేది ప్రజలందరికీ తెలుసు. ఎవరెవరికి శిక్షలు పడ్డాయి, ఇప్పుడు వరకు శిక్షలు లేవు. ఆ తర్వాత అనేక హత్యలు రాజకీయంగా జరిగింది కాబట్టి, వాళ్ళ మేరీ గారికి జరిగింది కాబట్టి ఇంత హడావుడి చేస్తున్నారు. కానీ సామాన్య ప్రజలకు జరిగితే ఇంత హడావుడే ఉంటుందా అంటుంది. సామాన్య ప్రజలకు న్యాయము, ఒక అధికార పార్టీ వర్గాలకైతే ఒక న్యాయం అన్నది కాకుండా ఇప్పటికైనా చంద్రబాబు గారు మిగతా వ్యవస్థలో అన్ని వ్యవస్థలోని వైఫల్యం చెందారంటే ఈ పాలన వ్యవస్థ ఇటువంటి వ్యవస్థలో కూడా చాలా విధమైన వైఫల్యం అని చెప్పేసి మేము లోక్సత్తా పార్టీగా అంటున్నాం. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఖండిస్తూ దీనిపై సమగ్రమైన విచారణ అతి త్వరగా నిందితులకు శిక్ష పడాలని మా డిమాండ్. శ్రీనివాస్ గారు, వేల్పూరి శ్రీనివాస్ గారు కంక్లూడ్ చేస్తూ ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారిని ఈ దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వైఎస్ఆర్ పార్టీలో సీకే బాబు గారు ఉన్నారు కాబట్టి ఈ ఆరోపణలన్నిటి కూడా ప్రధానమైనటువంటి సూత్రధారి ఆయనే కాబట్టి ఆయన్ని వైఎస్ఆర్ పార్టీని సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ వేల్పూరి శ్రీనివాస్ గారు, చందు సాంబశివరావు గారు, తెప్పరాజు రమేష్ బాబు గారు, కోసంపూడి శ్రీనివాస్ గారు. మొత్తం మీద చిత్తూరు మేయర్ అనురాధ దంపతుల హత్య నేపథ్యంలో రాష్ట్రం అంతటా నిరసన వ్యక్తమవుతూ ఉంది. ఒక మహిళను చూడకుండా ఈ దారుణానికి ఒడిగట్టారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్.